రైట్. MOA, AOA, Memorandum of Association and Articles of Association. So, first we are going to discuss the concept of the MOA. And already in the previous class we discussed MOA is as an external document and AOA concern it is an internal document. Just if you want to get an overview about the company, just refer MOA. If you want to know what are the internal regularities of the company, for that purpose you have to refer AOA. అసలు కంపెనీ పేరేంటి, ఆబ్జెక్ట్ ఏంటి, ఎక్కడుంది, వీటి గురించి కావాలంటే MOA తీసుకో. లేదు ఆ కంపెనీ ఎలా రన్ అవుతుంది, ఏంటి ఇంటర్నల్ మ్యాటర్స్ అని నీకు తెలియాలి అని అంటేను AOA రిఫర్ చేయి. ఇస్ ఇట్? బట్ వన్ థింగ్, ఏ కంపెనీ అయినా సరే బిజినెస్ రన్ అయ్యేది వేటితో అంటే కంపెనీస్ యాక్ట్ మా ఫస్ట్ ఏంటి కంపెనీస్ యాక్ట్. బట్ కంపెనీస్ యాక్ట్ ఉన్నా మళ్ళీ MOA AOA ఏంటి సార్ అంటే, మనకి ఇండియాలో ఇన్కార్పొరేట్ అయ్యే ప్రతి కంపెనీ ఒకే ఆబ్జెక్ట్తో ఇన్కార్పొరేట్ అవుతుందా? నో, డిఫరెంట్ ఆబ్జెక్ట్తో ఇన్కార్పొరేట్ అవుతుంది. ఎప్పుడైతే డిఫరెంట్ ఆబ్జెక్ట్తో ఇన్కార్పొరేట్ అవుతుంది అన్నప్పుడు ఇంటర్నల్ రెగ్యులారిటీస్ కూడా కంపెనీకి తగిన విధంగా డిఫరెంట్గా ఉండాలా వద్దా? మరి కంపెనీకి తగిన విధంగా డిఫరెంట్గా ఉండాలి అని అంటే ఆ కంపెనీని ఇన్కార్పొరేట్ చేసిన తర్వాత ఓనర్స్ కంపెనీకి ఏమైనా డైరెక్షన్స్ ఇవ్వడం, కంపెనీకి ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం అనే ఫ్లెక్సిబిలిటీ ఉండాలా వద్దా? ఉండాలి కదమ్మా. మెంబర్స్ కంపెనీ ఇన్కార్పొరేట్ చేసిన తర్వాత డెఫినెట్గా కంపెనీ ఎలా వ్యాపారం చేస్తుంది, ఎలా రన్ అవుతుంది అని అంటేను ఇన్ కంప్లైంగ్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ ఓన్లీ, నో డౌట్. బట్ ఆ కంపెనీస్ యాక్ట్లో చెప్పేవన్నీ ఏంటి? మినిమం కంప్లైన్సెస్, మినిమం రిక్వైర్మెంట్. బట్ అంతకన్నా ఎక్కువ కంప్లైన్సెస్ చేయొచ్చు అంటాను. ఎస్, అలా బెటర్ కంప్లైన్సెస్ కంపెనీస్ యాక్ట్ ఓవర్ రైడ్ కాకుండా, కంపెనీస్ యాక్ట్ని వయలేట్ చేయకుండా మెంబర్స్ డైరెక్టర్స్కి, ఆఫీసర్స్కి, కంపెనీకి చిన్న ఇన్స్ట్రక్షన్స్, సజెషన్స్, గైడ్లైన్స్ని వేటి ద్వారా ఇచ్చుకోవచ్చు అంటే AOA. ఆ AOA ద్వారా ఇచ్చినటువంటి ఆ సెంటెన్సెస్ కంపెనీకి, మెంబర్స్కి ఓ బైండింగ్ కాంట్రాక్ట్ని క్రియేట్ చేస్తాయి. ఏంటి ఓ బైండింగ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి సార్? ఒక చిన్న ఎగ్జాంపుల్ కావాలంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ గురించి మాట్లాడుకున్నాం అమ్మా. ప్రైవేట్ కంపెనీకి కంపెనీస్ యాక్ట్లోనే మనం మాట్లాడుకున్నాం. ఏమని? రిస్ట్రిక్ట్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్, రిస్ట్రిక్టెడ్ అని మాట్లాడుకున్నామా? ఇది ఎక్కడ చెప్పారు? ఎక్కడ చెప్పారమ్మా? ఏమ్మా? కంపెనీస్ యాక్ట్. కానీ ఆ రిస్ట్రిక్షన్స్ ఏంటో చెప్పారా? ఆ రిస్ట్రిక్షన్స్ ఏంటో చెప్పారా? నో. మరి ఎక్కడ చెప్పుకోవాలి ఆ రిస్ట్రిక్షన్స్? ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో. ఇప్పుడు AOA ఓపెన్ చేద్దాం, రాద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఏం రాసుకుందాం? రిస్ట్రిక్షన్. మెంబర్స్ మనం షేర్స్ ఎవరికైనా సేల్ చేస్తే మనలో మనమే సేల్ చేసుకోవాలి, కానీ బయట వాడికి ఎవరికి సేల్ చేయకూడదు. రాసుకోవచ్చు సెంటెన్స్. రైట్. లేదు, మనం CA చదువుతున్నాం, ఒకవేళ వీటిని ఏదైనా సేల్ చేస్తే ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకే సేల్ చేద్దాం. రాసుకోవచ్చు ఇంటర్నల్ రిస్ట్రిక్షన్స్. అలా రాసుకున్నాం అనుకోండి. AOAలో ఇలా రాసుకున్న తర్వాత యాజ్ ఎ మెంబర్గా నీకు కంపెనీకి బైండింగ్ అగ్రిమెంట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నీకు కంపెనీకి ఈ అగ్రిమెంట్ అనేది కంపెనీస్ యాక్ట్ ద్వారా క్రియేట్ అయిందా, AOA ద్వారా క్రియేట్ అయిందా? AOA. ఇప్పుడు సపోజ్ ఒకానొక రోజు నువ్వు సేల్ చేయాలనుకుంటున్నావు, మన వాళ్ళందరూ తక్కువ రేటుగా అమ్ముతున్నారు, బయట ఎవరో ఎక్కువ రేట్ ఇస్తానన్నాడు, వాడికి అమ్మేశావు. వ్యాలిడా? ఇప్పుడు కంపెనీ నీ మీద యాక్షన్ తీసుకోవచ్చా? అలా తీసుకున్నప్పుడు నేనేమంటావు? సార్, యాజ్ అ షేర్ హోల్డర్ ఐ హ్యావ్ ఎ రైట్ టు సేల్ దిస్ ప్రాపర్టీ టు ఎనీ పర్సన్. ఇలా అన్నాం అనుకో, కరెక్టే సార్ కాదనము. మనం ఉన్నది ప్రైవేట్ కంపెనీలో. AOAలో మనం ఏం రాసుకున్నాం? రిస్ట్రిక్షన్ రాసుకున్నామా? దాని మీద నేను, మీరు ఇద్దరు బౌండ్ అవ్వాల్సి ఉంటుంది. అంటే కంపెనీ, మెంబర్ ఇద్దరు AOAలో ఉన్న సెంటెన్సెస్ మీద బౌండ్ అవ్వాలి. అర్థమైందా? లేదు, ఇంకో మాట అనుకుందాం. సపోజ్ అదే AOAలో ఇలా రాసుకున్నారు, ఒక 5 lakh rupees గూడ్స్ కొనాలి అనుకున్నప్పుడు డైరెక్టర్స్ కానీ, ఆఫీసర్స్ కానీ మెంబర్స్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. 5 lakhs కన్నా ఎక్కువ ఐటమ్స్ ఎప్పుడైనా పర్చేస్ చేసినప్పుడు మాత్రం మెంబర్స్, ఆఫీసర్స్ మీటింగ్ కండక్ట్ చేసి మెంబర్స్ కన్సెంట్ తీసుకునే పర్చేస్ చేయడం చేయాలి అనేది రాసుకున్నారు అనుకుందాం. ఇప్పుడు కంపెనీలో ఉన్న డైరెక్టర్స్ ఏం చేయాలి? 5 lakhs కన్నా ఎక్కువ ఐటమ్స్, 5 lakh rupees వర్త్ కన్నా ఎక్కువ ఐటమ్ కొన్నప్పుడు ఏం చేయాలి? మెంబర్స్ కన్సెంట్ తీసుకోవాలి.
ఒకవేళ మెంబర్స్ కన్సెంట్ తీసుకోకుండా 5 lakh రూపీస్ వర్త్ కన్నా ఎక్కువ కొన్నారు, వెంటనే మెంబర్స్ ఏం చేయొచ్చు? డైరెక్టర్స్ మీద కేసు ఫైల్ చేయొచ్చు. మరి కంపెనీస్ యాక్ట్ వల్ల ఇది రైట్ ఎవరిచ్చారు? ఏఓఏ. అంటే ఇప్పుడు ఏఓఏలో రాసుకున్నటువంటి సెంటెన్సెస్ ఎవరి మధ్య కాంట్రాక్ట్ని క్రియేట్ చేస్తాయి? కంపెనీకి, మెంబర్స్కి. ఇస్ క్లియర్? సో అందుకే ఏఓఏని ఇంటర్నల్ డాక్యుమెంట్ అంటాం, ఎంఓఏని ఎక్స్టర్నల్ డాక్యుమెంట్ అంటారు. సరే, ఇప్పుడు ఏఓఏ ఎలా వర్క్ అవుతుందో చెప్పాను. మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ తీసుకోండి. ఎంఓఏ ఎక్స్టర్నల్ డాక్యుమెంట్ అని ఎందుకని అంటామంటే అందులో ఏ డీటెయిల్స్ ఉంటాయి? కంపెనీ నేమ్, ఆబ్జెక్ట్, క్యాపిటల్, లయబిలిటీ, అసోసియేషన్, సిచ్యువేషన్ మిస్ అయింది. సిచ్యువేషన్ అండ్ అసోసియేషన్. నేమ్, ఆబ్జెక్ట్, క్యాపిటల్, లయబిలిటీ, సిచ్యువేషన్, అసోసియేషన్. 6 క్లాసెస్. జస్ట్ ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ ఇది మాత్రమే ఉంటుంది. అండ్ కంపెనీ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు నేమ్ క్లాస్ ఏదైతే ఉందో ఆ నేమ్తోనే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలి. కంపెనీ ఏ పని చేసినా ఆబ్జెక్ట్ క్లాస్లో ఉన్న పని మాత్రమే చేయాలి, వేరే ఆబ్జెక్ట్ చేయకూడదు. సపోజ్ ఒక కంపెనీ సిమెంట్ ప్రొడ్యూస్ చేస్తారని ఇన్కార్పొరేట్ అయింది, తర్వాత షుగర్ తయారు చేస్తుందమ్మా, కరెక్టా? అది చేయకూడదు. ఎందుకు? కంపెనీకి ఎంఓఏ ఆబ్జెక్ట్ క్లాస్లో క్లియర్గా చెప్పారు, కంపెనీ ఇన్కార్పొరేటెడ్ విత్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ప్రొడ్యూసింగ్ ఆఫ్ సిమెంట్ అండ్ టు క్యారీ ఇన్సిడెంటల్ అండ్ యాన్సిలరీ యాక్టివిటీస్ దేర్ టు. సిమెంట్ ప్రొడ్యూస్ చేయడం, దానికి సంబంధించినటువంటి పనులు చేయడం అయితే చేయాలి, అంతేకాని వేరే డీవియేషన్ తీసుకుని వేరే ఆబ్జెక్ట్తో పనులు చేయకూడదు. ఆబ్జెక్ట్లో ఏ క్లాస్ అయితే ఉందో, ఏ వర్క్ అయితే ఉందో అదే చేయాలి. ఇస్ క్లియర్? సో నేమ్ క్లాస్లో ఉన్న నేమ్తోనే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలి. ఆబ్జెక్ట్ క్లాస్లో ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ కోసమే వర్క్ అవ్వాలి. అర్థమైందా? అండ్ ఈ ఎంఓఏ అనేది థర్డ్ పార్టీకి, అవుట్ సైడర్స్కి ఎలా యూస్ అవుతుందో చూద్దాం ఒకసారి. థర్డ్ పార్టీకి, అవుట్ సైడర్స్కి. సపోజ్ మీరే జాబ్లో జాయిన్ అయ్యారు, ఓ 10 lakhs ఎక్సెస్ క్యాష్ ఉంది, 10 lakhs ఎక్సెస్ క్యాష్ ఉంది. అండ్ రాబోయే రోజుల్లో పెట్రోల్ ప్రొడక్ట్స్ బాగా ప్రైజెస్ పెరుగుతాయి, మంచి లాభాలు వస్తాయి ఇలా అనుకున్నారు. ఇలా అనుకొని ఈ 10 lakhsని ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి మీరు? పెట్రోల్ని ప్రొడ్యూస్ చేసేటువంటి కంపెనీస్, లేదు ఎథనాల్, షుగర్ కంపెనీస్, ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలి. అంతేనా? మా సార్ తెలియకుండా నేరుగా వెళ్ళి ఇన్ఫోసిస్ కంపెనీ షేర్లు కొనుక్కున్నారు. ఏంటి? పెట్రోల్ ప్రైస్ పెరుగుతుంది కదా అని, మంచి లాభాలు వస్తాయి కదా అని ఇన్ఫోసిస్ కంపెనీ షేర్స్ కొనుక్కున్నారు. మా సార్ చేసిన తప్పేంటి? 10 lakhs ఎక్సెస్గా ఉండడమా? మరేంటి? హీ డోంట్ హ్యావ్ ఎ నాలెడ్జ్ అబౌట్ ది ఎంఓఏ. ఇప్పుడు ఆ పర్సన్ ఇన్ఫోసిస్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు తను చేయాల్సిన పని ఏంటి? ఇన్ఫోసిస్ కంపెనీ ఎంఓఏ ఓపెన్ చేయాలి. ఏంటి? ఇన్ఫోసిస్ కంపెనీ ఎంఓఏ ఓపెన్ చేస్తే అందులో ఆబ్జెక్ట్ క్లాస్ చూడాలి, అందులో ఉంటుందమ్మా కస్టమైజేషన్ డెవలప్మెంట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ అని. అంతేనా? కస్టమైజేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు మనోడేంటి, అరే ఈ సాఫ్ట్వేర్ కంపెనీ రా బాబు ఇది కాదని వెనక్కి వచ్చేవాడు. బట్ మనోడికి ఆ ఎంఓఏ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇప్పుడు జరిగిన రిస్క్ ఏంటి అంటే దీన్నే ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అంటారు. ఏమంటారు? సో ఓ కంపెనీ గురించి నువ్వు తెలుసుకోవాలి అంటే ఫస్ట్ నువ్వు రిఫర్ చేయాల్సింది ఏంటి? ఎంఓఏ. ఒకవేళ నువ్వు ఎంఓఏ రిఫర్ చేయకుండా కంపెనీ షేర్లు కొన్నావు అనుకో, నీకు జరిగేది ఏంటి? ఇన్వెస్ట్మెంట్ రిస్క్. లాస్కి ఏం కాదు, ఇన్వెస్ట్మెంట్ రిస్క్. పెట్రోల్ ప్రైస్ పెరుగుద్ది కదా అని చెప్పి ఇన్ఫోసిస్ కంపెనీ షేర్లు కొంటే ఏం జరుగుద్ది? ఇన్వెస్ట్మెంట్ రిస్క్లోకి వెళ్ళిపోయినట్టేనా? దట్ కుడ్ బి ద సిచ్యువేషన్. ఇస్ ఇట్? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సపోజ్ టాటా కంపెనీ మిమ్మల్ని డైలీ ఒక 10,000 లీటర్ మిల్క్ని సప్లై చేయమని అడిగింది అనుకోండి. ఎంత? సపోజ్ మీది డైరీ ఫామ్ ఉంది, మా నిజంగానే పొద్దుగాల 6 గంటలకు లేస్తారు, మీరు చెప్పిన మాట అందరూ వింటారు, రైట్? 10,000 అనుకుందాం. సో 10,000 లీటర్స్ ఆఫ్ మిల్క్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు మా. ఇప్పుడు టాటా కంపెనీ మిమ్మల్ని 10,000 లీటర్స్ మిల్క్ని సప్లై చేయమంటే మీరేం చేస్తారు? ఏం మాట్లాడుతున్నారు సార్? డబ్బులు ఇస్తాను, ప్రొడక్ట్ ఇవ్వండి అంటే ఆలోచిస్తామా ఏంటి? ఇజ్ ఇట్?
డైరెక్ట్గా మీరు ఏం చేస్తారు? అయ్యో బలాలి సార్, కూర్చోండి సార్, ఏం కావాలండి సార్, కాఫీ బూస్ట్ మొదలెడతారు లేదా? రైట్, కాంట్రాక్ట్లో ఓకే రేపటి సప్లై చేస్తాం, అంతేనా? సపోజ్ ఒక 1 మంత్ సప్లై చేశారు, డబ్బులు వచ్చాయి. సెకండ్ మంత్ సప్లై చేశారు, డబ్బులు వచ్చాయి. థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, ఫిఫ్త్ మంత్. మంత్లీ ఎన్ని లీటర్స్ మా? 10,000 లీటర్స్. 3 మంత్స్ సప్లై చేశారు, డబ్బులు రావట్లా. మొహమాటం కొద్దీ 3 నెలలు సప్లై చేశారు, డబ్బులు రావట్లా. రైట్, ఇప్పుడు గేదెలకి ఆవులకి ఏవైతే పెడతామో ఏంటవి? రైట్, వర్కింగ్ క్యాపిటల్ లేదు, బ్లాక్ అయిపోయింది. మనకు కూడా అవసరం కదమ్మా అవన్నీ, అవసరం లేదా? సరే సరే, వర్కింగ్ క్యాపిటల్ బ్లాక్ అయింది. మనీ రికవరీ కోసం ఏం చేస్తారు? మనీ రికవరీ కోసం ఏం చేస్తారు? ఏమ్మా, మనీ రికవరీ కోసం ఏం చేస్తారు? టాటా కంపెనీ మీద కేసు ఫైల్ మొదలెడతారా లేదా? డబ్బులు ఇవ్వలేదు కాబట్టి కేసు ఫైల్ చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు సపోజ్ కేసు ఫైల్ చేశారు, కోర్టు వదిలింది. కోర్టు మిమ్మల్ని అడుగుతుంది, ఏమని? ఏంటయ్యా కేసు ఫైల్ చేసావు ఏంటి? 1000 లీటర్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాను సార్, సప్లై చేశాను, డబ్బులు ఇవ్వట్లేదు. ఎన్ని మంత్స్ ఇవ్వాలి? 3 మంత్స్. మరి ఇప్పుడు కోర్టు జడ్జ్ ఏమంటారమ్మా? ఇచ్చేయండి సార్ అంటారా? రైట్ రైట్, ఈ సిచ్యువేషన్లో జడ్జ్ మిమ్మల్ని అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే, సార్ మీరు ఫుడ్ దట్ ఈస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రా మెటీరియల్ అయినా ఇంకోటైనా ఐటమ్స్ మీరు ఎవరికి సప్లై చేస్తున్నారు? సార్ టాటా లిమిటెడ్. మరి టాటా లిమిటెడ్ అనే పర్సన్ ఎవరు? ఆర్టిఫిషియల్ పర్సన్. కంపెనీ ఆర్టిఫిషియల్ పర్సన్. మీకు ఎప్పుడైతే మంత్లీ 10,000 లీటర్స్ సప్లై చేయమన్నారో ఫస్ట్ మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటి? అసలు మీకెందుకు సార్ మిల్క్ అని మీరు అడగాలిగా. ఏంటి మీకెందుకని మీరు అడగాలి కదా అని జడ్జి అడిగారు అనుకోండి, మీరు అంటారు ఏంటి సార్ వ్యాపారం వస్తే అడుగుతారేంటి, మీకు కావాలో చెప్పండి ఎప్పుడు సప్లై చేస్తాను. నాకెందుకు సార్, మీరు ఏం చేసుకుంటారో నేను ప్రోడక్ట్ ఇస్తాను, నా డబ్బులు వస్తాయి, మీరు ఏం చేసుకుంటారు నేను ఎందుకు అడుగుతాను సార్ అంటామా లేదా? బట్ రిమెంబర్, when you are entering into a contract with an artificial person, first you should have a knowledge about the MOA. జడ్జ్ క్లియర్గా అడుగుతారు, బాబు టాటా కంపెనీ మోటార్స్ను ఇంకేదో తయారు చేసుకుంటుంది, వాళ్ళకి మిల్క్తో సంబంధమే లేదు, అలాంటిది నువ్వు ఎటువంటి రీజన్ తెలియకుండా నువ్వు ఎలా ఇచ్చావు? సార్ అదే సార్ కంపెనీయే కదా కాంట్రాక్ట్ ఆర్డర్ ఇచ్చారు, నేను అందుకని సప్లై చేస్తున్నాను అన్నారు అనుకోండి, నువ్వు కంపెనీకి MOA గురించి తెలియకుండా నువ్వు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యావు, అసలు ఎందుకు వాడతారు ఏంటి అని తెలియకుండా నువ్వు ఎంటర్ అయ్యావు కాబట్టి నీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. రిమెంబర్, దట్ ఈస్ అ డిసిషన్. జస్ట్ మీరు చేసిన చిన్న మిస్టేక్ ఏంటి అంటే ఆర్డర్ వచ్చింది కదా అని యాక్సెప్ట్ చేశారు. కరెక్టేనా? ఆర్డర్ వచ్చింది కదా అని యాక్సెప్ట్ చేశారు. మీరు కంపెనీతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నాం అన్న ఫ్యాక్ట్ తెలీదు. ఇలాంటప్పుడు మీకు వచ్చేటువంటి రిస్క్ ఏంటి అంటే కాంట్రాక్చువల్ రిస్క్. ఇంతకుముందు పెట్రోల్ ప్రైస్ పెరుగుతుంది కదా అని ఇన్ఫోసిస్ కంపెనీలో మీరు డబ్బులు పెట్టారనుకోండి, వచ్చిన రిస్క్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్ రిస్క్. బట్ ఒక కంపెనీ ఆబ్జెక్ట్ తెలియకుండా వాటితో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయితే మీకు వచ్చే రిస్క్ ఏంటి? కాంట్రాక్చువల్ రిస్క్. దీనివల్ల ఏమైంది? మీ లైఫే పోద్ది. మీ వైపు జెన్యూనే ఉంది, మీరు ఇల్లీగల్ యాక్టివిటీ ఏం చేయలేదు, ఫ్రాడ్ చేయలేదు, బట్ యూ డోంట్ హ్యావ్ ఎ నాలెడ్జ్ అబౌట్ ది MOA. Without having knowledge about the MOA, if you are entering into a contract with any company, even the judge, the justice won't give a decision in favor of you. Reason, when you are entering into a contract with the company, you should have a knowledge about the MOA. నువ్వు క్వశ్చన్ చేయాలి, బాబు టాటా కంపెనీ మీకు ఎంత మిల్క్. ఇప్పుడు ఆ పర్సన్ ఒకవేళ నీకు ఏదైనా జెన్యూన్ రీజన్ చెప్పి ఎస్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్, టాటా కంపెనీ ఏదో డైరీ ప్రొడక్ట్స్ తయారు చేయబోతున్నారు, స్వీట్స్ తయారు చేయబోతున్నారు, వాటికి కావాల్సి ఉంది అనే ఎక్స్ప్లెనేషన్ అవన్నీ వచ్చిన తర్వాత నువ్వు సప్లై చేసావు అనుకో నీ డబ్బులు వస్తాయి. రీజన్ నీకు నాలెడ్జ్ ఉంది, ఆబ్జెక్ట్ కోసమే సప్లై చేసావు ఎస్ అని చెప్పని. బట్ కంపెనీ ఆబ్జెక్ట్కి సంబంధం లేకుండా నువ్వు ఇలా సప్లై చేస్తే ఫ్యూచర్లో నీకు మనీ రాదు. ఇస్ క్లియర్ దట్ entering into a contract with the company, you should have a knowledge about the
ఎంఓఏ. సో ఫస్ట్ నువ్వు కంపెనీతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నావు అంటే నువ్వు చెక్ చేసుకోవాల్సింది ఏంటి? ఎంఓఏ. అసలు కంపెనీ పేరేంటి, ఎక్కడుంది, ఆబ్జెక్ట్ ఏంటి, మనం దేనికోసం కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నాం, మనం కాంట్రాక్ట్లోకి ఏదైతే ఎంటర్ అవుతున్నామో అది ఆ కంపెనీ విత్ ఇన్ ఆబ్జెక్ట్ క్లాస్లో కవర్ అవుతుందా లేదా చెక్ చేసుకొని నువ్వు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలి. లేదు అని అంటే నువ్వు చేసేది ఇల్లీగల్ యాక్టివిటీ కాదు, ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ ఏమీ కాదు, బట్ స్టిల్ యూ వోంట్ గెట్ ఎనీ డిసిషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ యూ. ఇస్ క్లియర్? సో దట్ కంపెనీస్తో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వడం అంటే ఇలా ఉంటుంది మా. సో ఎంఓఏ గురించి నాలెడ్జ్ లేకుండా నువ్వు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తే, ఆ కంపెనీతో ట్రాన్సాక్షన్ చేద్దామని ట్రై చేస్తే ఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఎలా ఉంటుందో చెప్పానా? ఇప్పుడు సంగతి కాంట్రాక్చువల్ రిస్క్ ఇలాంటివి ఉంటాయమ్మా. మరి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ రిస్క్ని, కాంట్రాక్చువల్ రిస్క్ని అవాయిడ్ చేయాలంటే నువ్వేం చేయాలి? యూ షుడ్ హ్యావ్ ఎ నాలెడ్జ్ అబౌట్ ది ఎంఓఏ అండ్ ఏఓఏ. ఎంఓఏ ఏఓఏ నాలెడ్జ్ లేకుండా ఓ కంపెనీతో నువ్వు ట్రాన్సాక్షన్లోకి ఎంటర్ అయ్యావు, తర్వాత జడ్జి అడుగుతారు, ఏమయ్యా ఆ కంపెనీతో కాంట్రాక్ట్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఎంఓఏ చూసావు, నువ్వు ఏఓఏ చూసావు అన్నావు అనుకో, మన పర్సన్ మనం ఏమంటాం? అవన్నీ చూడలేదు సార్, కాంట్రాక్ట్ ఒకటే చూశాను సార్, డబ్బులు వస్తాయనుకున్నాను సార్, ఇలా చెప్పావు అనుకో అమ్మా, యూ వోంట్ గెట్ ఎనీ ఫేవరబుల్ డెసిషన్. రీజన్ యూ డోంట్ హ్యావ్ ఎ నాలెడ్జ్ అబౌట్ ది ఎంఓఏ అండ్ ఏఓఏ. మా కంపెనీకి ఎంఓఏ ఏఓఏ అనేది ఎలా ఉంటుందో చిన్న పిక్చర్ చూడండి. ఓ కంపెనీ రన్ అవుతుంది అనుకోండి, ఫస్ట్ వేటిని బేస్ చేసుకొని రన్ అవుతుంది అంటే కంపెనీస్ యాక్ట్ 2013ని బేస్ చేసుకొనే రన్ అవుతుంది మా. కంపెనీస్ యాక్ట్ 2013ని బేస్ చేసుకొనే రన్ అవుతుంది. ఈ కంపెనీస్ యాక్ట్ 2013లో ఒక పార్ట్ ఏంటి అంటే ఎంఓఏ, అండ్ వాటిలో ఇంటర్నల్ డాక్యుమెంట్ ఏంటి అంటే ఏఓఏ. ఓ కంపెనీకి బ్రాడ్గా అప్లికబుల్ అయ్యేది కంపెనీస్ యాక్ట్, ఇంకొంచెం స్పెసిఫిక్గా అప్లికబుల్ అయ్యేది ఎంఓఏ, ఇంకా దగ్గరగా అప్లికబుల్ అయ్యేది ఏఓఏ. ఇండియాలో ఉన్న ఏ కంపెనీకైనా అప్లికబుల్ అయ్యేది కంపెనీస్ యాక్ట్, ఇండియాలో ఉన్న ఏ కంపెనీకైనా అప్లికబుల్ అయ్యేది కంపెనీస్ యాక్ట్. బట్ ఎంఓఏ అనేది ఏ కంపెనీకి ఆ కంపెనీకి సపరేట్గా ఉంటుంది. ఇన్ఫోసిస్ ఏఓఏ వేరు, టాటా ఏఓఏ వేరు, అంతేనా? ఆ కంపెనీ ఎంఓఏ వేరు, ఈ కంపెనీ ఎంఓఏ వేరు. ఇస్ ఇట్? ఎంఓఏ ఏఓఏ అనేటివి కంపెనీ స్పెసిఫిక్గా ఉంటాయి. ఆర్ గెటింగ్ మై వర్డ్ మా? ఇవన్నీ బేసిక్ వర్డ్స్, వీటి గురించి క్లారిటీ లేకుండా ఉంటే తర్వాత నథింగ్ బట్ కంపెనీస్ యాక్ట్లో ఇలా చెప్పారు, ఎంఓఏలో ఇలా చెప్పారు, ఏఓఏలో ఇలా చెప్పారు. ఏంటి సార్ అసలు కంపెనీస్ యాక్ట్ ఏంటి, ఎంఓఏ ఏంటి, ఏఓఏ ఏంటి? అసలు ఒక కంపెనీ ఇన్కార్పొరేట్ అయితే అది కంపెనీస్ యాక్ట్ని ఫాలో అవ్వాలా, ఎంఓఏని ఫాలో అవ్వాలా, ఏఓఏని ఫాలో అవ్వాలా? ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయనుకోండి సబ్జెక్ట్ ఏమీ అర్థం కాదు. బట్ నీకు క్లియర్గా ఐడియా ఉండాలి, అరే కంపెనీస్ యాక్ట్ అంటే ఇండియాలో ఉన్న ఏ కంపెనీ అయినా ఫాలో అవ్వాల్సిందే. బట్ ఎంఓఏ అనేది ఏంటి? ప్రతి కంపెనీ ఆ కంపెనీ కోసం రెడీ చేస్తున్నటువంటి డాక్యుమెంట్. అందులో ఓన్లీ 6 క్లాజెస్ ఉంటాయి. ఆ కంపెనీ ఎప్పుడు ఏ కాంట్రాక్ట్ ఎంటర్ అయినా సరే తన నేమ్తోనే ఎంటర్ అవ్వాలి. తన ఏ ఆబ్జెక్ట్ కోసం ఇన్కార్పొరేట్ అయిందో ఆబ్జెక్ట్ బిజినెస్సే చేయాలి, వేరే బిజినెస్ చేయకూడదు. సార్ ఒకవేళ వేరే బిజినెస్ చేయాలి అనుకుంటే ఏం చేయాలి? ఆబ్జెక్ట్ క్లాస్ని చేంజ్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకున్న తర్వాత చేయొచ్చు ఆ కొత్త పని. లేదంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ విప్రో కంపెనీ ఉందమ్మా. ఏంటి విప్రో కంపెనీ బేసిక్ ప్రోడక్ట్ ఏంటి? ఏంటమ్మా? ఆయిల్, డాల్డా ప్రొడ్యూస్ చేసే వాళ్ళమ్మా. ఈరోజు అదే విప్రో కంపెనీ ఏం చేస్తుంది? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, దాంతోపాటు సంతూర్ సోప్, విప్రో లిమిటెడ్, సంతూర్ సోప్, విప్రో లిమిటెడ్ మా. ఆర్ గెటింగ్ మై వర్డ్? నాకు కూడా తెలియదు మా, తెలుసుకున్న తర్వాత నేను కూడా అవాక్ అయ్యాను. రైట్, ఎప్పుడు ఏదైనా సోప్ ప్రోడక్ట్ అనుకుంటే ఏమనుకునే వాళ్ళం? హిందుస్థాన్ యూనివర్ లిమిటెడ్ వేల్దై ఉంటుంది, అంతే కదా. ఆల్మోస్ట్ మీరు మార్కెట్లో ఈ సోప్ అయితే వద్దు, ఆ సోప్ కాకపోతే ఈ సోప్ అని మీరు
4 ఆల్టర్నేటివ్లు చూసారనుకోండి, ఆ 4 సోపులు ఒకే కంపెనీ ఉంటాయి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, లక్స్, లైఫ్ బాయ్, లిరిల్, ఇంకోటి ఏదో ఉన్నాయమ్మా. ఆ 4 సోపులు ఏమైనా తీసుకున్నా సరే 5-6 సోపులు ఏంటంటే హిందుస్థాన్ యూనివర్ లిమిటెడ్ వాళ్ళవి. మీరు ఆల్టర్నేటివ్కి వెళ్ళినా మళ్ళీ రెవెన్యూ ఎవరికి వెళ్తుందంటే ఆ కంపెనీకి వెళ్తుంది. రైట్, సర్లేండి. ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి కంపెనీ ఈరోజు ఏం చేస్తుందా? సాఫ్ట్వేర్, సోప్, దట్ ఈస్ కాస్మెటిక్స్ ప్రొడ్యూస్ చేయడానికి కూడా రెడీగా ఉంది. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ క్లాస్ చేంజ్ చేసుకోవచ్చు అంటే ఎస్, చేంజ్ చేసుకొని న్యూ బిజినెస్ చేయాలి. అంతేగాని కంపెనీస్ ఆబ్జెక్ట్ క్లాస్లో ఒకటి ఉండి బిజినెస్ ఇంకొకటి చేయకూడదు. ఇస్ ఇట్? నేను స్టిల్ మీకు ఈ హాఫ్ అన్ అవర్ సెషన్లో నేను కొత్తగా ఏ సెంటెన్సెస్ కాన్సెప్ట్ చెప్పట్లేదు, మా యాక్ట్లో ఉన్న కంటెంట్ చెప్పట్లా. నేను స్టిల్ ఏం ట్రై చేస్తున్నానంటే, బాబు కంపెనీ అన్నప్పుడు తన చుట్టూ తిరిగేటివి 3 ఐటమ్స్: కంపెనీస్ యాక్ట్, ఎంఓఏ, ఏఓఏ. అసలు ఈ కంపెనీకి 3తో రిలేషన్షిప్ ఏంటో అర్థం చేసుకోమంటున్నాను ఫస్ట్. ఈ రిలేషన్షిప్ అర్థమైందంటే తర్వాత కాన్సెప్ట్ ఈజీగా వెళ్ళిపోతుంది. ఇండియాలో ఉన్న ఏ కంపెనీకైనా ఏ కంపెనీ అయినా ఫాలో అవ్వాల్సింది ఏంటి? కంపెనీస్ యాక్ట్. బట్ ఆ కంపెనీ స్పెసిఫిక్గా తన కోసం తయారు చేసుకున్నది ఎంఓఏ, ఏఓఏ. ఎంఓఏ అనేది ఎక్స్టర్నల్ డాక్యుమెంట్. థర్డ్ పార్టీ ఎవరైనా అవుట్ సైడర్ ఎవరైనా కంపెనీతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ తను చూసుకోవాల్సింది ఎంఓఏ. ఎంఓఏ చూసిన తర్వాత ఏఓఏ చూడాలి. ఇప్పుడు థర్డ్ పార్టీ కాంట్రాక్ట్లో ఎంటర్ అవుదాం అనుకున్నాడు అనుకోండి, ఎంఓఏ ఆబ్జెక్ట్ క్లాస్ చూశాడు, ఓకే ఈ కంపెనీతో మన కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వచ్చు అనుకున్నప్పుడు అప్పుడు ఏఓఏ చదువుకోవాలి. ఒకవేళ థర్డ్ పార్టీ కంపెనీ యొక్క ఆబ్జెక్ట్ క్లాస్ చూశాడు ఎంఓఏలో, ఒరే మనం ఈ కంపెనీతో కాంట్రాక్ట్ చేయకూడదు, ఎందుకు ఆ కంపెనీ ఆబ్జెక్ట్ క్లాస్లో ఈ ఎలిమెంట్ లేదు అనుకున్నప్పుడు అసలు ఏఓఏకి ఎందుకు వెళ్తాం? ఇస్ ఇట్? కంపెనీతో నువ్వు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వడం అనేది విత్ ఇన్ ద ఆబ్జెక్ట్ అయినప్పుడు మాత్రమే అది ఎలా చేయాలి, ఏంటి, వాటికి సంబంధించి సమ్ అదర్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అని ఏఓఏ చదువుతావు. బట్ ఎప్పుడైతే నీకు ఎంఓఏ చదవగానే అరే బాబు మనం ఆ కంపెనీతో ఏ కాంట్రాక్ట్లో అయితే ఎంటర్ అవుదాం అనుకున్నామో అది అసలు ఆ కంపెనీ ఆబ్జెక్ట్ క్లాస్లోనే లేదు అని ఎప్పుడు తెలిసింది? ఎంఓఏని రిఫర్ చేయగానే. ఎంఓఏ రిఫర్ చేయగానే నీకు అలా తెలిసినప్పుడు ఏఓఏ జోలికి వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ ఎంఓఏ చూసావు, రైట్ ఈ కంపెనీ ఆబ్జెక్ట్ ఎరా, మన ఈ కంపెనీతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వచ్చు అని అనుకున్నప్పుడు ఏఓఏ చదువుతావు. ఓకే ఇలాంటి ట్రాన్సాక్షన్ చేయడానికి ఇంటర్నల్ మ్యాటర్స్ ఎలా ఉన్నాయి, మనం ఎలా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలి, వాటి ప్రొవిజన్స్ ఏంటి, సెంటెన్సెస్ ఏంటి, కండిషన్స్ ఏంటి, మెంబర్స్ కంపెనీ మధ్య ఏమైనా అగ్రిమెంట్ ఉన్నాయా, ఈ పాయింట్ గురించి అని మనం చెక్ చేసుకుంటాం. ఇస్ క్లియర్? ఇంకా సింపుల్ మా, మీకు కంప్యూటర్ చూస్తున్నారా, డెస్క్టాప్ అనేది మీకు కంపెనీకి ఒకవేళ మీరు అనుకుంటే అందులో ఉన్నటువంటి ఓఎస్ లేకుండా కంపెనీ వర్క్ అవ్వదుగా. ఇస్ ఇట్? ఓఎస్ అనేది లేకుండా కంపెనీ వర్కౌట్ అవుతుంది కదమ్మా. అలాంటి ఓఎస్ అనేది ఇప్పుడు ఓఎస్ లేకుండా కంప్యూటర్ చూస్తే ఏంటి మాది? ఇన్యాక్టివ్ హార్డ్వేర్ మా. సిస్టంలో ఓఎస్ లేకుండా మీరు ఓన్లీ స్క్రీన్ చూస్తే ఇన్యాక్టివేగా. మరి ఇప్పుడు అది ఎప్పుడు యాక్టివ్ అవుతుంది? ఓఎస్ ఉంటేనే. సపోజ్ మీరు ఆ బాక్స్లో మీరు ఓఎస్ని ఇన్స్టాల్ చేశారు అని అంటే కంపెనీస్ యాక్ట్ అనుకోండి. ఓఎస్ ఏంటి? కంపెనీస్ యాక్ట్. అందులో ఉన్నటువంటి ఒక ఐకాన్ ఎంఓఏ, అందులో ఉన్నటువంటి ఒక ఐకాన్ ఎంఓఏ. బట్ ఆ ఐకాన్ ఎలా వర్క్ అవుతుంది? ఓఎస్ ద్వారానే కదా. అంతే కదమ్మా. దేని ద్వారా వర్క్ అవుతుందమ్మా? ఓఎస్ ఉంటేనే కదా మీరు డౌన్లోడ్ చేసినటువంటి యాప్ వర్క్ అయ్యేది. ఇస్ ఇట్? సో ఓ కంపెనీకి సంబంధించిన ఎంఓఏ ఎంత వర్క్ చేసినా, ఏ పని చేసినా ఏ పర్వీలో మాత్రమే ఉంటుంది? కంపెనీస్ యాక్ట్ పర్వీలో మాత్రమే ఉంటుంది. నువ్వు ఎంఓఏలో ఏ ఆబ్జెక్ట్ పెట్టుకొని ఏ పని చేసినా, మళ్ళీ ఏ పని చేసినా నువ్వు జాగ్రత్త చెక్ చేసుకోవాల్సింది ఏంటి? కంపెనీస్ యాక్ట్లో ఉన్న 470 సెక్షన్స్ వేటినైనా నేను వయలేట్ చేస్తున్నానా, వాటితో డీవియేట్ అవుతున్నానా లేదని చెక్ చేసుకోవాలి. సో నువ్వు ఏ ఆబ్జెక్ట్తో ఎంఓఏని రన్ చేస్తూ ఉన్నా సరే ఆ ఎంఓఏ అనేది ఎప్పుడు కంపెనీస్ యాక్ట్లోనే రన్ అవ్వాలి. ఇస్ క్లియర్? సో జస్ట్ ఈ సెషన్లో మీకు ఏంటి అని అంటాను, కంపెనీస్ యాక్ట్, ఎంఓఏ, ఏఓఏకి ఉన్నటువంటి రిలేషన్షిప్ చెప్పడానికి ట్రై చేశాను మా. ఐ హోప్ దట్ చిన్న వ్యూ వచ్చినట్టుంది. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఒక 2-3 ఎగ్జాంపుల్స్తో కంపెనీస్ యాక్ట్ ఏంటి, ఎంఓఏ ఏంటి, ఏఓ ఏంటి ఇంకొంచెం లాబడిగా చెప్తాను.
That's all for the day. Remaining concept we will discuss next class. Carry on.